చెప్తామని నేను అనుకుంటున్నాను. ఈనాడు అమ్మకు వచ్చట చెప్పులు కొనాలి అనేటటువంటి పుస్తకం మీద నాకు సమీక్ష చేయాల్సి రావడం అనేటటువంటి గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను. కరీంనగర్లో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసినటువంటి వేదిక దగ్గర నేను ఒకసారి మౌనముక్తి అనేటటువంటి పుస్తకాన్ని చూడడం జరిగింది. అంటే ఆ పుస్తకం అనగలేదు, గురిని ఆ పుస్తకాన్ని అక్కడ చూశాను. ఏదో మామూలు పుస్తకం ఉంటుంది అని చూస్తున్నాను అంతే. కానీ తర్వాత నాకు ఒకనాడు జలంధర్ రెడ్డి గారు ఆ పుస్తకాన్ని ఇంటికి తెచ్చి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని ఒక్కొక్క కవితను చదువుతూ ఉంటే ఈయన వేదాల రాజేశ్వరరావు మామూలు కవి కాదు, మహాకవి అని నాకు అనిపించింది. అట్లాగే రజనశ్రీ గారి పురస్కారాన్ని తీసుకుంటున్నటువంటి సందర్భంలో నోటేకి రవీంద్ర గారిని చూడడం జరిగింది. ఆ తర్వాత ఆయన పుస్తకం అతడే అడిగినాడు అనేటటువంటి పుస్తకాన్ని చూడడం జరిగింది. అది కూడా ఒక మహాకవి లక్షణాన్ని ఉపయోగించుకున్నట్టుగా ప్రారంభించింది. ఆ ఇద్దరు రచయితలు ఈ వేదిక మీద ఉండడం, వారితో పాటుగా కవి, విమర్శకుడు, రచయిత, అంతేకాకుండా తంగేడు పత్రిక నిర్వాహకుడు అయినటువంటి మన కాంచనపల్లి గారు ఈ సభ మీద ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు పరిచితులే కాబట్టి నేరుగా నేను పుస్తకం నుండి వెళ్తాను.